రెండున్నర ఏళ్లలో తాము చేసిన అభివృద్ధికి బీజేపీ 12 ఏళ్ల అభివృద్ధికి చర్చకు సిద్ధమా అని అన్నారు టీపీసీసీ చీఫ్. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కౌంటర్ ఇచ్చారు. నల్లధనం సంగతి ఏంటి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల గురించి రామచంద్రరావు మాట్లాడండి అని అన్నారు. మోదీ సమయం ఇప్పిస్తే మే 3 ఎన్నికల మేనిఫెస్టోలో హామీల గురించి అడుగుతామని చెప్పారు. అప్పుడు రాహుల్ గాంధీ సమయం గురించి మాట్లాడుతామని అన్నారు. ముందు మీరిచ్చిన హామీలపై దృష్టి పెడితే మంచిదని తెలిపారు. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను P4 విధానం ద్వారా కార్పొరేట్ స్కూళ్లకు తీటుగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీలు సమర్థవంతంగా అమలు చేస్తున్నామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యాశాఖలో సమూల మార్పులు తెస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మనతో పాటున్నారు. ఇప్పుడే డేసార్ స్కూల్కి వచ్చారు. P4 పద్ధతి సమర్థవంతంగా వినియోగించుకుంటూ నెల్లూరు నగరంలోని మున్సిపల్ పరిధిలోని ప్రస్తుతం 15 స్కూళ్లు కూడా పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. డేసార్ స్కూల్లో అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి సార్? అంటే దాదాపు మెజారిటీ 95% పూర్తయిందండి. క్లాసులు కూడా స్టార్ట్ చేశారు. కొద్దిగా గ్రౌండ్ కొద్దిగా ఫినిష్ చేయాల్సింది. అదేవిధంగా పిల్లలకి డైనింగ్ హాల్ ఒకటి యాక్చువల్గా రెడీ చేస్తున్నారు. ఈ డైనింగ్ హాలే కాకుండా 400 మంది పిల్లలు ఒకేసారి భోంచేసేట్టుగా మరొక డైనింగ్ హాల్ ఆ పక్కన కట్టమని యాక్చువల్గా వాళ్ళకి చెప్పాను. వాళ్ళు కడతామన్నారు ఆ డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు. ఆ విధంగా చక్కగా ఫర్నిచర్ కూడా 95% వచ్చింది. కేవలం ఒక 5% రావాలి. హెడ్ మాస్టర్ గారితో కూడా మాట్లాడాను. ఇక్కడ ఎక్సెస్ ఆఫ్ అడ్మిషన్స్ అంటే వాళ్ళకున్న అడ్మిషన్ల కంటే ప్రతి సెక్షన్కి 5, 10, 15 వచ్చి ఇంకా కూడా అడుగుతున్నారు. అడ్మిషన్స్ క్లోజ్ చేశారు. నిజంగా చాలా బాగా ఈ స్కూల్ని డెవలప్ చేశారు. నిజంగా డిఎస్ ఎందుకంటే ఒక 8 నెలల క్రితం వస్తే ఇక్కడున్న బిల్డింగ్ కూలిపోయేటట్టుగా ఉండింది. ఎప్పుడు అది కొలాప్స్ అవుతుందని అట్లాంటి దాన్ని మొత్తం డెమాలిష్ చేసి మళ్ళా దాదాపు 10 కోట్ల దాకా ఇప్పుడు ఖర్చు పెట్టారు. ఫ్యూచర్లో కూడా మరొక 10 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టబోతున్నారు. చేస్తామన్నారు. 2 ఫ్లోర్లు ఇచ్చారు. మిగతా 2 ఫ్లోర్లు కూడా ఫేజ్డ్ మేనర్లో ఇస్తారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుంది. సో సూపర్ 6 హామీలు ఎలా జరుగుతున్నాయి, భవిష్యత్తు ప్రణాళిక ఏదైనా ఉండబోతున్నాయి? అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం గత ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో సంక్షేమ పథకాలు ఏదైతే పెన్షన్స్ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, 3 సిలిండర్లు కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, రైతులకి 20,000 ఇవ్వటం కావచ్చు, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు పంచడం కావచ్చు, ఇవన్నీ కూడా యాక్చువల్గా ఎన్ని ఇబ్బందులున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు మన మేనిఫెస్టోలో చెప్పామని ఈరోజు చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. రాష్ట్రంలో ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో అనేకమైనవి అంటే ఆర్థిక వ్యవస్థ గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిపోయినా సాధించింది. దానికి అందరికీ ఆనందంగా ఉంది. చివరిగా సార్ మాల్విన్ అంటున్నారు, మీరు అమరావతి అభివృద్ధి ప్రదాత, దీని ఏ విధంగా చూస్తారు? ఒక్క మాట చెప్పండి. గిన్ను ఆయన ఏది చెప్తున్నాడో ఆయనకే తెలియదు. ఎందుకంటే అమరావతి ఆల్మోస్ట్ అయిపోతుంది. పార్లమెంట్లో బిల్ పాస్ అయిపోయింది. ఏమని? ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని. ఈ టైంలో మళ్ళా మచిలీపట్నం నుంచి అక్కడ ఇక్కడ అంటే ఈ యొక్క ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం చేసేయి, రాజకీయ లబ్ధి కోసం చేసేయి. ఇదంతా రాజకీయ లబ్ధి, ప్రాంతీయ విద్వేషాలు. అది కరెక్ట్ కాదు. ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి విజన్తో పోవాలి. క్యాపిటల్ అయిపోతుంది. 2008 ఆగస్టుకు పూర్తి చేస్తామంటున్నారు. అదేవిధంగా అక్కడ జరుగుతుంది. దాదాపు 54,000 కోట్లకి టెండర్లు పిలిచి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు ఆ మాట మాట్లాడటం మీనింగ్లెస్. తొలిదశ అమరావతి పనులు ఇప్పటికే నిర్మాణం పూర్తయిపోయాయి. అలాగే రాష్ట్రం ఆర్థికంగా అప్పుల్లో కూరుకుపోయినా గడిచిన 2 సంవత్సరాల సూపర్ 6 హామీలు విజయవంతంగా పూర్తి చేశాము. నెల్లూరు నగరంలో పూర్తిగా